మందు మొక్కల విషయంలో మన భారతదేశం చాలా సువిశాలమైంది. ఒక పెద్ద క్యాన్వాస్. ఒక ప్రాంతంలో ఉండేటువంటి మందు మొక్కలు మరొక ప్రాంతం వాళ్ళకి అంతగా పరిచయం ఉండదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మందు మొక్క మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియంది, కానీ గోవా ప్రాంతంలో ఎక్కువగా ఉండేటువంటి మందు మొక్క ఏంటంటే కోకం. ఈ కోకం తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, మనం చింతపండు ఎలా వాడతామో అక్కడ వాళ్ళు ఈ కోకంని అలా వాడతారు. అయితే చింతపండుకి ఈ కోకంకి ఉన్న తేడా ఏమిటంటే, ఈ కోకంతో చింతపండుతో వచ్చేటువంటి సమస్యలు రావు. అది దీని ప్రత్యేకత. అందుకే ఆయుర్వేదంలో కూడా ఏదన్నా ఒక పులుపు వాడాల్సి వచ్చినప్పుడు ఈ కోకంను కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంతకీ ఈ కోకం ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైంది. ఈ కోకం లేదా కోకం ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం అని చెప్పొచ్చు. దీని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం పురాతన కాలం నుంచి కూడా మనకు అందించిన అపురూపమైనటువంటి సంపదలలో ఈ ఔషధ మొక్కలు ఒక గొప్ప సంపద. ఈ మొక్కలు కేవలం ఆ ప్రకృతి అందాన్ని పెంచడం మాత్రమే కాదు, మనుషుల మానవాళి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన దివ్యమైన ఔషధ చెట్టు ఏమిటి అంటే కోకం. దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే గార్సినియా ఇండికా, అంటే ఇండియాకి సంబంధించింది అని. టామరిండస్ ఇండికా ఎలాగ అంటాము, దీన్ని కూడా అంటారు. చింత చెట్టుని ఇండికా అనే పేరు ఎలా ఉందో, మ్యాంగిఫెరా ఇండికా అంటే మామిడి మన ఇండియాకి ఎలా సొంతమో, ఇది కూడా ఈ గార్సినియా ఇండికా కూడా మన ఇండియాకి సొంతం. ఇది పశ్చిమ కనుమలలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కోకం చెట్టు గురించి, దాని ఔషధ గుణాల గురించి మనం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం. అంటే ఈ మొక్క ఎలా ఉంటుంది, ఇది చెట్ట, చిన్న మొక్క, పొద ఏమిటి, అసలు కోకం అనేది ఏమిటివి, కాయల, పండ్ల, ఈ మొత్తం తెలుసుకోవటం మీకు అవసరం. కోకం మధ్యస్థ పరిమాణంలో 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక ఎవర్ గ్రీనింగ్ అంటారు, అంటే సతత హరిత వృక్షం. దీని స్టెమ్ చూస్తే ఇది సన్నగా నున్నగా ఉంటుంది. దీని కాండం, ఆకులు మీరు గమనిస్తే ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఇవి ఉంటాయి. ఇక పువ్వులు ఉంటాయి దీనికి, చిన్నగా ఎరుపు లేదా పసుపు రంగులో గుత్తులు గుత్తులుగా పోస్తాయి. ఇక అసలైంది కాయలు లేదా పండ్లు. ఇవి గుండ్రంగా ఒక ప్లమ్ పండు సైజులో ముదురు ఎరుపు నుంచి ఉదా రంగులో ఇవి కనిపిస్తాయి. ఈ చెట్టు భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతాలలో, ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. అందుకే మీరు గోవాకి ఏదన్నా రిసార్ట్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే తప్పనిసరిగా అక్కడ వాళ్ళు వెల్కమింగ్ డ్రింక్ కింద ఈ కోకంనే మీకు ఇస్తారు. ఈ కోకం చెట్టు తాలూకు కాయలు, అలాగే గింజలు, ఇంకా నూనె కూడా వైద్యపరంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇవి ఉపయోగకరమైనటువంటి భాగాలు. అయితే మరి దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ మెడిసినల్ యూజెస్ని మనం తెలుసుకుందాం. నిజానికి కోకం అనేది ఒక ఆహారంగానే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా తీర్చేటటువంటి ఒక గొప్ప వృక్షం. ముఖ్యంగా ఇది జీర్ణ సంబంధిత సమస్యలకి, ఇన్ఫ్లమేషన్ అంటే వాపులకి, కాలేయ సంబంధిత సమస్యలకి దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. వీటిని కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మెయిన్గా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఇండైజెషన్, అజీర్ణం. ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నిజానికి అజీర్ణం అనేది ఒక సాధారణ జీర్ణ సంబంధ సమస్య. దీనివల్ల కడుపులో అసౌకర్యం ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఉబ్బరింపు ఉంటుంది, వికారం, వాంతులు, పుల్లటి తేన్పులు, ఇంకా ఆకలి లేకపోవటం, ఇలాంటి అజీర్ణ సంబంధ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మలబద్ధకం లేదా విరేచనాలు కూడా ఉండొచ్చు. దీనికి మెయిన్ కాజ్ ఏమిటంటే మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, అలాగే కొన్ని రకాల మందులు ఈ అజీర్ణానికి కారణమవుతూ ఉంటాయి. మరి ఈ అజీర్ణం అనేక కారణాల వల్ల ఇలా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకుంటూ కూడా ప్రధానంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, కడుపులో యాసిడ్స్ పెరగటం, ఇంకా కలుషిత ఆహారం తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం, అతిగా తినటం, కొన్ని రకాల వ్యాధులు ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, నిద్రలేమి కూడా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ కోకం జీర్ణక్రియని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో ఆ ఆమ్లాల సమతుల్యతని కాపాడుతుంది. ప్రధానంగా ఆ జీర్ణ ఎంజైమ్ల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే ఆహారం సులభంగా జీర్ణం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది. ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయకంగా ఈ కోకం కాయల రసం అంటే పండ్ల రసం కానీ, లేదా కోకం వెన్న, దాని నుంచి వెన్న లాంటివి తీస్తారు. దీన్ని కానీ అజీర్ణానికి విరుగుడి కింద ఉపయోగించవచ్చు. కోకం కడుపులో ఉండేటువంటి మంటను తగ్గిస్తుంది, జీర్ణకోశాన్ని శాంతపరుస్తుంది, అలాగే జీర్ణ సంబంధిత అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఈ కోకం కాయల జ్యూస్ లేదా పండ్ల జ్యూస్ని 5 to 10 ml మోతాదుగా రోజుకి 2 సార్లు టానిక్ తాగినట్టుగా తాగాలి, లేదా నీళ్ళతో డైల్యూట్
చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే కోకం నుంచి తీసిన వెన్న, దీన్ని 500 మిల్లీగ్రామ్స్ టు 1 గ్రామ్ వరకు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, లేదా తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. దీన్ని 3 నుంచి 5 రోజుల వరకు తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అజీర్ణ సంబంధ సమస్యల్ని, అజీర్ణ లక్షణాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఇక తర్వాత మనం ఎక్కువగా చూసేది ఇన్ఫ్లమేషన్, అంటే వాపు. వాపు అనేది శరీరంలో కణజాలం దెబ్బతిన్నప్పుడు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు సంభవించేటువంటి ఒక సహజమైన ప్రతిస్పందన. దీంతో ఏం జరుగుతుంది? కడుపు నొప్పి, అలాగే అక్కడ రెడ్నెస్, వేడి, ఇంకా వాపు, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్లో. పేగులు ఇన్ఫ్లేమ్ అయితే పేగుల్లో నొప్పి వస్తూ ఉంటుంది. కీళ్ళు ఇన్ఫ్లేమ్ అయినాయి అనుకోండి, కీళ్ళ నొప్పి వస్తూ ఉంటుంది. కండాల నొప్పులు ఉంటాయి, చర్మ వ్యాధులు, అలాగే గాయాలు, ఇలాంటివి సాధారణంగా ఈ ఇన్ఫ్లమేషన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. తీవ్రమైనటువంటి వాపు తక్కువ సమయంలోనే తగ్గిపోతూ ఉంటుంది, కానీ క్రానిక్గా కనుక ఇన్ఫ్లమేషన్ ఉంటే అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ వాపు అనేది మనం చెప్పుకున్నట్టుగా అనేక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. గాయాలు, అలాగే ఇన్ఫ్లమేషన్లు, అలాగే ఇమ్యూనిటీ, ఇంకా కొన్ని ఇమ్యూనిటీ తిరగబట్టడం, దీర్ఘవ్యాధులు, ఇలాంటి వాటితోటి ఈ వాపు వస్తూ ఉంటుంది. మామూలుగా కీళ్ళవాతం, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా చర్మ వ్యాధులు, ఇలాంటివి ఈ వాపుకి మనకి ఇన్ఫ్లమేషన్ కింద ఉంటూ ఉంటాయి. అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, పర్యావరణ కారకాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్కి. కోకం శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపును కలిగించే రసాయనాన్ని నిరోధిస్తుంది, అలాగే కణజాలాల తాలూకు ఆ నష్టాన్ని తగ్గిస్తుంది, ఇంకా నొప్పిని కూడా తగ్గిస్తుంది. ట్రెడిషనల్గా దీన్ని ఎలా వాడాలి అంటే కోకం జ్యూస్ లాగా కానీ, లేదా కోకం వెన్నను కానీ ఎక్స్టర్నల్గా రాయొచ్చు, వాపున ప్రదేశంలో నేరుగా పూయొచ్చు, లేదా కోకం కాయల జ్యూస్ని లోపలికి కూడా తీసుకోవచ్చు. దీంతో రిలీఫ్ ఉంటుంది. కోకం అనేది వాపును తగ్గించడమే కాదు, చర్మం తాలూకు ఆ హెల్త్ని, కండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కోకం వెన్నని 500 మిల్లీగ్రామ్స్ టు 1 గ్రామ్ మోతాదుగా రోజుకి 2 సార్లు ఆ ప్రభావిత ప్రాంతం పైన నేరుగా కూడా పూయొచ్చు, లేదా కోకం కాయల కషాయాన్ని 10 నుంచి 20 ml రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. కోకం వెన్నని లేదా దీన్ని నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో ఇంకా దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీన్ని 5 నుంచి 7 రోజుల వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇందుకీ చెప్పొచ్చేది ఏంటంటే, చాలామందికి తెలియంది ఇది, కోకం నిజంగా ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి ఇలాంటి వృక్షాలని, మొక్కల్ని మనం ఎప్పుడు కూడా సంరక్షించుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతిలో లభించేటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి ఔషధాల కింద వాడుకుంటాం అనేది మన బాధ్యత. మన చుట్టూ ఉండేటటువంటి అడవులలో, కొండల్లో ఇలాగే ఎన్నో ఔషధ మొక్కలు, ఔషధ వృక్షాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేయాలి, వాటి శక్తిని మనం తెలుసుకోవాలి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కోకం లాంటి మొక్కలు కేవలం ఔషధాలు మాత్రమే కాదు, ఇవి మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రకృతితోటి మన అనుబంధాన్ని ఇవి అందిస్తాయి. ఈ అమూల్యమైనటువంటి సంపదని మనం కాపాడుకుందాం, అలాగే భావితరాలకు వీటిని అందిద్దాం. ఈ చెట్టు తాలూకు మర్మం, ప్రకృతి తాలూకు మధురమైనటువంటి గుసగుసలు మన హృదయాలలో ఎప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. వీటిని మనం ఐడెంటిఫై చేయటమే చాలా ముఖ్యం. ఇలాగా ఈ కోకం పండ్లతోటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.